గతంలో చూస్తే రాష్ట్రం వరకు, తర్వాత దేశం వరకు, ఇప్పుడు దేశం దాటి ఖండాంతరాలు దాటి అమెరికా వరకు విస్తరించిన జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యం. అదానీలో ఎక్కడైతే గనక అదానీ మీద ఒక కేసు అమెరికాలో ఫైల్ అయితే గనక దాంట్లో ముఖ్యంగా కనిపిస్తున్న పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ఏదైతే గనక లంచం 2300 కోట్లు ఉంటే గనక అందులో 1750 కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రముఖ వ్యక్తికి, ముఖ్యంగా అప్పటి సీఎంకి ఇచ్చారు అని చెప్పి చేసిన ఆరోపణ. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ఏదో ఆయన నైజం అదే కాబట్టి ముందు జనం కూడా ఆలోచించకుండా ఏదో వాళ్ళ నాన్న మీద అభిమానం కొద్ది ఓట్లు వేసారు. కానీ ఇప్పుడు ఆయన నేర చరిత్ర అనేది అందరికి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాంచి కూడా రాకముందు కూడా వాళ్ళ నాన్న అడ్డ పెట్టుకొని కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలు మరి విజయసాయిరెడ్డి డైరెక్టర్గా పెట్టుకొని చేయాల్సిన స్కామ్లన్నీ తెలిసింది. అయినా కూడా జనం అతను ఒకసారి అనే దాంట్లో నమ్మకం కొద్దీ ఏదో వేశారు. వేసా కూడా ఆయన నేర చరిత్ర అడిగిపోయింది, ఆ మనస్తత్వం అడిగిపోయింది. ఏదైనా కూడా మనస్తత్వం అనేది మొదటి నుంచి ఉంటుంది. అది దాన్ని కొంతమంది ఏదన్నా తప్పు ఇదని జనంలో కనుక అనుకుంటే ఏదైనా ఉంటే కొంతమంది మార్చుకుంటారు, ఇతను మార్చుకునే మనస్తత్వం లేదు. అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా అమెరికాలో ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? పూర్తిగా వాళ్ళు అమెరికా వాళ్ళని తేలిగ్గా వదిలిపెట్టరు. మనలాగా అక్కడ పరిస్థితులు ఉండవు. వాళ్ళు గ్యారెంటీగా ఎదుర్కొంటాం. ఇతను తప్పనిసరి జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కూడా కాదు, బ్రిటిష్ కాలం నాటికి ముందు పరిస్థితులు దాపరించిన ఈ గతంలో స్వతంత్ర పోరాటంలో కూడా అప్పుడు వాళ్ళ మీద ఇన్ని కేసులు పెట్టలేదు బ్రిటిష్ వారు అంటూ అంబటి రాంబాబు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు ఎలా చూడాలంటారు? విమర్శలు ఆయన చేసే విమర్శలు ఆయన నోటుకొచ్చింది వల్ల వాగటం తప్పితే జనం కనపట్లేదా? జనం ఇదేమన్నా అడవిలో లేవు, మనం జనంలోనే ఉండాం, సమాజంలోనే ఉండాం. సమాజంలో మరి గత ప్రభుత్వంలో ఏ విధమైన పరిస్థితులు ఉంది, ఎంత భయపడిపోయారు జనం. ఇవాళ ఎంత ప్రశాంతంగా వాతావరణంలో ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు జరిగిపోతున్నాయి. బ్రహ్మాండంగా మరి పొలాలకు కూడా నీళ్లు కానీ ఏ కానీ సమృద్ధిగా ఉన్నాయి. మరి ఇవాళ ఏం కనపడుతుంది వాళ్ళకి? సోషల్ మీడియా కేసులు అనేది భయంకరంగా పెడుతున్నారు. స్వతంత్రం ముందర కూడా ఇన్ని కేసులు లేవు ఒక్కొక్కరి మీద అంటున్నారు. అసలు లోపల పెట్టి కేసులు పెట్టి అందరు లోపల వేసి గందరగోళం చేసిందంతా మీరు, మీ ప్రభుత్వం, మీరు. నీకు తెలియదా? మీరు చేసాడు మీకు తెలియదు. వాళ్ళు ఏముంది, వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మీ ఇష్టం వచ్చినట్లు మీ వైసీపీ ప్రభుత్వంలో నాయకులు తప్పితే ఇంత ఘోరాతి ఘోరంగా సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉండారా? అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, మీరుండే అందరూ. మీరు మాట్లాడిన విధానం కానీ, మీరు ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టింది కానీ, వాళ్ళ కుటుంబాలతో సహా కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడింది అని మర్చిపోయారా? మరి ఇవన్నీ కూడా మరి అవతల వదిలిపెట్టి ఊరుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇష్టమే కదా. వాళ్ళు చేసేట పనులు నిజంగా ఒప్పుకున్నట్టే కదా మనం కూడా. కాబట్టి తప్పనిసరిగా తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అది వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని కాదు, మా వాళ్ళే సరే తప్పు చేస్తే మొత్తం తప్పనిసరిగా కేసులు పెట్టట్లేదని చెప్పి పాపం నిన్న పట్టాపురం స్టేషన్ ముందర కూర్చొని మాట్లాడుతున్నాడుగా, మేము ఇచ్చిన కేసులు తీసుకోవట్లేదు వీళ్ళు అసలుకి అనే మాట మాట్లాడుతున్నాడుగా మరి అంబటి రాంబాబు. ఎందుకు లోకడ పెట్టలా? మీరు కేసులన్నీ మీరు పెట్టి కేసులే కదా. వాళ్ళు ఏం కేసులు ఉన్నాయి కాబట్టి తీసుకోవడం ఎవరు మాట్లాడితే కదా. ఎవరు మాట్లాడుతున్నారు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరి అంబటి రాంబాబు ఒక సవాల్ అయితే చేశారు. మొన్న ఏదైతే గనక మండలిలో లోకేష్ గారు మాట్లాడుతూ మా తల్లిని అవమానిస్తే తండ్రిగా బాధ అయ్యేదా, మా తండ్రికి బాధ అయ్యేదా అంటూ ఒక మాట అయితే మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారిని, మీ తల్లి గారిని అవమానించినట్టు నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా అని చెప్పి మరి అంబటి రాంబాబు సవాల్ చేశారు కదా. మరి ఎలా రాజమా చేసి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే అందరూ చూసిందే కదా. ఏదైనా దాచిపెట్టు తెలియకుండా జరిగిందే కదా. అసెంబ్లీ సెక్షన్ జరిగింది, అందరూ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఏమి లేదయ్యా, వాళ్ళ నోటికి వచ్చేట్టు ఏదో మాట్లాడి పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ అనేది ఉండటానికి జనం ఎవరు ఇష్టపడలేదు. అదేమంటే మా 40% ఓట్లు అంటున్నారు. ఆ రోజు 40% ఓట్లు, ఇవాళ 4% కూడా మీకు ఓట్లు ఉండవు. ఆ రోజు పరిస్థితులు కూడా వాళ్ళు లేవు మీకు. ఎందుకంటే జనానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ప్రతి జనంలోకి వెళ్ళిపోయింది. ఈయన ఏం చేశారు ఏందని. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతడ మీకు అవకాశాలే లేవు, మీరు ఇంటికి పోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక మరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొన్న శ్రీరెడ్డి క్షమించండి అంటూ ఆమె వేడుకున్న సందర్భం, తర్వాత పోసాని కృష్ణమురళి నేను రాజకీయాలే మాట్లాడి ఇక్కడ నుంచి నా బతుకంతా నా కుటుంబం కోసమే బతుకుతానని మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు ఇదంతా? ఏమండి, శ్రీరెడ్డి మాట్లాడిన పద్ధతి, ఆమె భాష, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు రోత పుట్టేటటువంటి పరిస్థితులు.
ఆమె చేసిన పరిస్థితి. కానీ అదనే పోసాని కృష్ణ కూడా అదే పరిస్థితి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేందుకే వాళ్ళకి పదవులు ఇచ్చారు. జనానికి కూడా అర్థమైపోయింది వీళ్ళ భాష, వీళ్ళ పద్ధతి, వ్యవహారం అంతా కాదు అని చెప్పి పక్కన పెట్టారు. ఇవాళ ఏంటంటే వాళ్ళకి భయం ఏం పట్టుకుందంటే మనం చేసిన తప్పు తెలుసుకున్నాము, కానీ ఏంటంటే ఏ విధంగా అయినా సరే మనం ఈ తప్పులకి జైల్లో పోవాల్సి వచ్చింది. భయపడి వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ మనసు కూడా వాస్తవంగా వాళ్ళు మారారని మేము అనుకోవట్లే. ఎందుకంటే పురుగుబుడ్డి కట్టెలో పోతే కానీ పోదు వీళ్ళకి. వాళ్ళ భాష కానీ ఇది కానీ 90% వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అదే మనస్తత్వం గల వాళ్ళు, దానికే అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు చేస్తే తప్పుగా మాట్లాడే తప్పు లేదు. మీరు అనవసరం మాటలు ఇష్టం వచ్చే బూతులు మాట్లాడటం, కొడాలని ఏం మాట్లాడు, వంశీ ఏం చేశాడు, అందరికీ తెలియందే కాదు. ప్రతి చిన్న పిల్లాన్ని కలిగించినా కూడా వైసీపీ వాళ్ళ బతుకులందరికీ తెలుసు. ఎర్ర బుక్క ఎర్రి బుక్క దాన్ని రాసుకునే ఉపయోగం ఏముంది, ఏమైనా పేగలరా వాళ్ళు అని చెప్పి మాట్లాడిన ఆర్జీబీ. మరి నిన్న చూస్తే కనుక ఒక్క కేసుకే అంటే నాకు మాఫియా డాన్లు తెలుసు అని చెప్పి ఇంటర్వ్యూల్లో గొప్పగా చెప్పుకునే ఆర్జీబీ, నా వెంట్రుక పేగలరని మాట్లాడే ఆర్జీబీ మరి ఒక కేసుకే భయపడి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవటాన్ని ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అదొకటి పరమ ఎదవా. ఆ ఆర్జీబీ అనే వాడికి ఏంటంటే సినిమాలు లేక, ఫుడ్ లేక ఏదో ఒకటి ఎత్తుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాడు మనస్తత్వం కాబట్టి ఆడాళ్ళ కాళ్ళు కొట్టుకోవటం, ఇది చేయటం, అవన్నీ జనం తెలుసు. వాడి మనస్తత్వం ప్రకారంగా ఏదో సినిమాలు తీసి చంద్రబాబుని, లోకేష్ని ఏదో చేయాలని చూశాడు. నువ్వు ఇది సినిమాలు తీసినా, మీ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసినా, చంద్రబాబు లోపల పెట్టినా జనానికి అందరికీ రాష్ట్రం మొత్తం ఇవాళ నేను అనేది ఏంటంటే మా పార్టీ వాళ్ళు చేస్తేనో, మేము పని చేస్తేనో, ఇంకోళ్ళు చేస్తేనో ఈ ఓటింగ్ రాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఏముంది, చంద్రబాబు పరిపాలన ఏంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలుసుకొని జనం మార్చి వచ్చిన ఓటింగ్ ఇది. మీ అందరం ఏదో కృషి చేసి జనాన్ని ఓట్లు ఏముంటే వేసింది కాదు, బలవంతం చేసి ఓట్లు వేసింది కాదు. జనం తెలుసుకొని ఇది మనం పొరపాటు చేసామని చెప్పి సర్దిద్దుకున్నారు. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే గనక ఒక పక్కన అయ్యన్న పాత్రుడు గారు, మరో పక్కన రఘురామకృష్ణరాజు గారు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు ప్రతిపక్ష నాయకుడు, అంటే ఆ ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల ఎమ్మెల్యేకి అయితే ఒక పిలుపు అయితే ఇస్తున్నారు. ఏంటంటే మీరు అసెంబ్లీకి రండి, మీకు తగినంత సమయం ఇస్తామని చెప్పి ఇద్దరు పిలుస్తున్నారు. మరి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కైనా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు రాడు. ఆయనకు వచ్చేందుకంటే గతంలో వాళ్ళు ఎంత అవమానం చేసింది బాబు గారిని కానీ, ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అంతా వాళ్ళు తెలియదు కాదు కదా. ఆ పరిస్థితుల్లో వస్తే మరి వీళ్ళందరూ మరి 161 మంది ఉన్నారు. వీళ్ళు నన్ను ఏ విధంగా మాట్లాడతారనే భయపడి ఆయన రావట్లేదు, రాడు కూడా. అంటే ఇక్కడ స్పీకర్ పిలుస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు పిలుస్తున్నారు కదా. వాళ్ళు రాదలుచుకుంటే 11 మంది అయినా వాళ్ళు వాడిని వినిపించవచ్చు, తప్పేం లేదు, మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసు కాబట్టి. మళ్ళీ మనకు కూడా అదే పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ 11 మందిని కూడా ఎవరు ఏమనరు, వచ్చి మాట్లాడుకోమండి, సమస్యలు చెప్పుకోమండి. మీ ప్రభుత్వం లాగా మేము మాట్లాడరు, మా వాళ్ళు పద్ధతిగానే ఉంటుంది. అయితే అది తప్పుడు కుదర కూర్చో మాత్రం అసెంబ్లీ నుంచి బయటికి పోయారు, అదే సమస్య లేదని. పాత కాలం లాగా మాట్లాడితే కుదరదు, న్యాయంగా ఉండదున్నట్టు మాట్లాడు, తప్పులేదు. దానికి మిమ్మల్ని ఎవరు ఏమనరు. కానీ పాతకాలం లాగా ఇష్టం నోటుకు వచ్చినట్టు కూర్చారనుకో, మామూలుగా జరగాల్సింది జరిగిపోయింది. అది ఇప్పుడు ఇంకో బయట కూడా వినిపిస్తున్న టాక్ ఏంటంటే మొన్నటిదాకా కొంచెం వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ చేసేద్దరికి అసలు రారు అసెంబ్లీకి అని చెప్పి బయట బెట్టింగ్లు కూడా నడుస్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? అసలు రఘురామకృష్ణరాజు గారి ముందర వచ్చి అధ్యక్ష అంటానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారు? నేను చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి అంత పిరికోడు మన ఆంధ్రలోనే లేదు. కాకపోతే ఏంటంటే గాంభీర్యంగా కనపడి ఏదేదో చేద్దాం అనుకుంటాడు, ఆ క్రిమినల్ మైండ్ తోటి ఏదో చేయాలనుకుంటాడు, ఏమీ చేయలేడు. అయితే తనకి కొన్నాళ్ళ పాటు వాళ్ళ నాన్న అధికారం పెట్టుకొని చాలా మందిని ఇబ్బంది పెట్టారు. అసలు ఒకటేనయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డికి తెలిసింది రాజకీయం రెండే రెండు: ఎదురొచ్చిన వాళ్ళని చంపటం, అందరికాడి దోచుకోవటం. ఎవరైనా చెప్పదు ఈ మాట, నేను తప్పు తనగంటే మీరు ఎవరైనా సమాధానం. ఎందుకంటే అతని చరిత్ర అంతా తీసుకుంటే ఎదురొచ్చని లోపలైనవి సంపించని వాళ్ళని లొంగ తీసుకోవటం చేస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే ఆయనకు కావాల్సింది విపరీతమైన సంపాదన. ఇద్దరు కూతురు ఏం చేసుకుంటాడు? ఆ జ్ఞానం కూడా లేకుండా ఎక్కడికి వచ్చి అక్కడ. ఇప్పుడు లిక్కర్ ఉంది, ఎవరైనా సరే గత 5 సంవత్సరాల్లో ఇదిగో ఎంత కొన్నారు, ఎంత అమ్మారు, గవర్నమెంట్కి ఎంత వచ్చింది ఆదాయం అనేది ఎవరికైనా తెలుసా?
ఎవరికైనా చెప్పాడా? జనానికి ఏమన్నా తెలుసా? లేదు. కూటమి ప్రభుత్వ రంగంలో పాడుబడి ఇంత ఆదాయం వచ్చింది, ఇది గవర్నమెంట్కి ఇదని చూపించాం. 10 వచ్చిందా 5 వచ్చిందా అది పక్కన పెట్టు. ఒకటంటూ ఒక ఫిగర్ ఉంటే ఎంత వచ్చిందని గవర్నమెంట్కి వచ్చింది. మరి 5 సంవత్సరాల్లో ఎంత వచ్చిందో చెప్పమనండి. మొత్తం కూడా జగన్ రెడ్డి ఇంటికే పోయింది. మొత్తం వాళ్ళ సొంత కంపెనీలో వచ్చిన ఆదాయాలు మొత్తం వాళ్ళ ఇంటికే పోయినాయి. 1000 కోట్లు కంటైనర్లు డబ్బులు దాచిపెట్టుకున్నాడు. ఏం చేసుకుంటాడు? తగలేసుకుంటాడా? మంచి పేరు తెచ్చుకోవాలా, మంచిగా ఉండాలి, కానీ ఏం చేసుకుంటాడా డబ్బు?